ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్, బీపీ స్థాయి సాధారణంగా ఉందని తెలిపారు. మరోవైపు దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ సైతం మద్దతు పలికారు. తక్షణమే ఏపీ సర్కారు స్పందించి కేంద్రంతో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు ఆయన. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ సర్కారుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష తప్పు అని నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. హక్కును సాధించే విషయంలో ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమైనరు, కులాలకు అతీతంగా ఏకమైనరు, మతాలకు అతీతంగా ఏకమైనరు. బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది, టీడీపీలో తప్పించుకునే వైఖరిలో ఉన్నారు. వాళ్ళు సన్నాయి నొక్కులు తొక్కుతున్న వాళ్ళను సరైన దారికి తీసుకురావాలన్నా, పక్కదారి పడుతున్నా టీడీపీని దారి తీసుకురావాలన్నా ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఉధృతం చేసే కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పోటాన్ని పిలుపునిచ్చినా భవిష్యత్తు రోజుల్లో కూడా ఎంఆర్పీఎస్ తప్పకుండా అండగా నిలబడుతుంది. ప్రత్యేక హోదా సాధించేంత వరకు జగన్మోహన్ రెడ్డికి తోడు నీడగా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఆ రోజు విభజన సమయంలో ఆగ్రహంతో ఉండబడే ఈ ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ కి ఎట్లయితే రాజకీయంగా ఉరితాడు బిగించిండ్రో, ప్రత్యేక హోదా విషయంలో మాట మారితే బీజేపీకి టీడీపీ కూడా రాబోయే రోజుల్లో అదే ఉడితాడు బిగిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా చంద్రబాబు నాయుడుకి గుర్తు చేస్తూ, జగన్ గారు చేస్తున్న దీక్ష తప్పు, జగన్ గారి వాదన తప్పు అని నిరూపించే దమ్ము ధైర్యం మీకుంటే మా జగన్ గారు ఇక్కడే ఉన్నారు. మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ పబ్లిక్ గా చర్చకు రెడీగా సవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేలేక కేంద్రంలో బీజేపీ నుంచి మమ్మల్ని దూరం చేయడానికి విపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటున్నాడు. ఈ రోజు నీ ఓటు నోటు కేసులో నుంచి తప్పించుకోవడానికి కుట్ర పన్ని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దూరం చేసింది నువ్వు కాదా బాబు అని నేను అడుగుతున్నా.